హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరైతే చూడలేదో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్కి త్రీ రిలేషన్స్ ఉన్నాయండి. ఆ 3 రిలేషన్స్ మీకు డెరివేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి ఫస్ట్ వన్ వచ్చి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, దాన్ని క్యాపిటల్ ఈతో డెనోట్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చి బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, దాన్ని కే ఆర్ బీతో డెనోట్ చేస్తాము. థర్డ్ వన్ వచ్చి రెసిడిటీ మాడ్యులస్ ఆర్ షియర్ మాడ్యులస్, దాన్ని క్యాపిటల్ జీ ఆర్ సితో డెనోట్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చి పాయిజన్స్ రేషియో మ్యూ ఆర్ 1/mతో డెనోట్ చేస్తామండి. దానికి ఫస్ట్ రిలేషన్ వచ్చి రిలేషన్ బిట్వీన్ యంగ్స్ మాడ్యులస్ ఈ, బల్క్ మాడ్యులస్ కే అండ్ పాయిజన్స్ రేషియో మ్యూ. ఈకి కే అండ్ మ్యూకి ఉన్న రిలేషన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దానికోసం ఏం చేశాడంటే, కన్సిడర్ a cubical element subjected to volumetric stress sigma which acts simultaneously along the mutually perpendicular x, y and z directions. ఒక క్యూబ్ తీసుకున్నాడండి. ఒక క్యూబ్కి మనకి ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి? 3 డైరెక్షన్స్ ఉంటాయి కదా. ఎక్స్ ఒకటి, వై డైరెక్షన్ ఒకటి అండ్ జెడ్ డైరెక్షన్ ఒకటి. ఈ 3 డైరెక్షన్స్లో స్ట్రెస్ అనేది యాక్ట్ చేస్తుంది. ఎక్స్ డైరెక్షన్లో సిగ్మా ఎక్స్, వై డైరెక్షన్లో సిగ్మా వై అండ్ జెడ్ డైరెక్షన్లో సిగ్మా జెడ్ అనేది యాక్ట్ చేస్తుంది. అవి 3 ఒకేసారి యాక్ట్ చేస్తున్నాయి సైమల్టేనియస్గా అని చెప్తున్నాడండి. మనకి ఈ రిలేషన్ ఈకి కేకి మ్యూకి కదండి. సో అందుకని ఈ మూడింటికి ఫార్ములాస్ ఏమున్నాయో రాద్దాము. సో ఈ యంగ్స్ మాడ్యులస్కి ఫార్ములా ఏంటండి? స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా. సో సిగ్మా బై ఎప్సిలాన్. అండ్ నెక్స్ట్ వచ్చి బల్క్ మాడ్యులస్ అండి. బల్క్ మాడ్యులస్కి ఫార్ములా ఏంటి? డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అండి. సో డైరెక్ట్ స్ట్రెస్ సిగ్మా, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ వచ్చి ఎప్సిలాన్ వి అండి. అండ్ థర్డ్ మ్యూ ఈక్వల్స్ టు ఫార్ములా మైనస్ లేటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అండి. లాటరల్ స్ట్రెయిన్ని మనం ఎప్సిలాన్ ఈఎల్తో డెనోట్ చేస్తాము, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ని ఈతో డెనోట్ చేస్తారు. సో అప్పుడు మ్యూ ఈక్వల్స్ టు మైనస్ ఈఎల్ బై ఈ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇందులో తెలియని టర్మ్స్ ఏమున్నాయో చూద్దాము. సిగ్మా ఈ, సో ఇవి తెలిసినవే. ఇక్కడ ఎప్సిలాన్ వి ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఎప్సిలాన్ వి అంటే ఏంటంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అండి. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఏమవుతుంది? టోటల్ వాల్యూమ్లో వచ్చిన స్ట్రెయిన్ కాబట్టి ఎప్సిలాన్ ఎక్స్ అంటే ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్ ప్లస్ వై డైరెక్షన్లో స్ట్రెయిన్ ప్లస్ జెడ్ డైరెక్షన్లో స్ట్రెయిన్ని యాడ్ చేసుకోవాలి. అందుకని ఎప్సిలాన్ వి ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఎక్స్, ఎప్సిలాన్ వై ప్లస్ ఎప్సిలాన్ జెడ్ అండి. ఫస్ట్ ఎప్సిలాన్ ఎక్స్ అంటే స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేద్దాము. మనకి ఈ సిగ్మా ఎక్స్ వల్ల ఏమవుతుందండి? ఒక బార్ తీసుకొని, ఒక 2D బార్ చెప్తున్నాను అండి. ఒక బార్ తీసుకొని నేను ఒక ఫోర్స్ అప్లై చేశాను ఇలాగా, సిగ్మా అనుకోండి. సో ఇలా ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందండి? ఈ బార్ అనేది ఎలాంగేట్ అవుతుంది, రైట్? ఎలాంగేట్ అవుతుంది. సో ఫోర్స్కి అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్లో ఎలాంగేషన్ అయిన దాన్ని ఏమంటారు? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటారని ఆల్రెడీ చెప్పాను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. అలాంగ్ ద ఫోర్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది కదా, అంటే ఈ స్ట్రెయిన్ అండి, దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాము. ఫోర్స్కి పర్పెండిక్యులర్లో డైరెక్షన్లో డెవలప్ అవుతుంది కదా, సో దాన్ని లేటరల్ స్ట్రెయిన్ అంటాము. లేటరల్ స్ట్రెయిన్ అంటే ఈ స్ట్రెయిన్ అండి. ఓకే, ఇది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, ఇది లేటరల్ స్ట్రెయిన్. సో ఇప్పుడు లేటరల్ స్ట్రెయిన్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి మనకి? లేటరల్ స్ట్రెయిన్ ఈక్వల్స్ టు పాయిజన్స్ రేషియోకి ఫార్ములా మైనస్ ఈఎల్ బై ఈ అనుకున్నాం కదా. సో లేటరల్ స్ట్రెయిన్ ఈఎల్ ఈక్వల్స్ టు మైనస్ మ్యూ ఇంటూ ఈ అవుతుంది. అంటే నేను ఒక ప్లేన్లో ఫోర్స్ అప్లై చేస్తే మిగిలిన 2 ప్లేన్స్లో మనకి చేంజెస్ వస్తాయి కదా, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లేన్ మీద స్ట్రెస్ ఎక్స్ డైరెక్షన్లో సిగ్మా యాక్ట్ చేస్తుందని అనుకున్నాను. ఎక్స్ డైరెక్షన్లో నేను సిగ్మా యాక్ట్ చేయడం వల్ల దీనివల్ల వై డైరెక్షన్లో కూడా స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది, రైట్? అదేవిధంగా ఇప్పుడు ఈ సిగ్మా ఎక్స్ వల్ల ఎక్స్ డైరెక్షన్లో మనకి స్ట్రెస్ డెవలప్ అవుతుంది, సిగ్మా వై వల్ల ఎక్స్ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది, జెడ్ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది. అంటే సిగ్మా జెడ్ వల్ల సిగ్మా జెడ్ డైరెక్షన్లో సిగ్మా ఎక్స్, సిగ్మా వై 3 డైరెక్షన్స్లోని స్ట్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. సో అప్పుడు ఎప్సిలాన్ ఎక్స్ ఏమవుతుందండి?
స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ డ్యూ టు సిగ్మా ఎక్స్ వల్ల, అంటే ఈ సిగ్మా ఎక్స్ ప్లేన్ వల్ల ఎక్స్ డైరెక్షన్లో ఏదైతే స్ట్రెయిన్ డెవలప్ అయిందో అది, మైనస్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ డ్యూ టు సిగ్మా వై ద్వారా, సిగ్మా వై వల్ల ఎక్స్ డైరెక్షన్లో కూడా మనకి స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది కదా, సిగ్మా వై వల్ల డెవలప్ అయింది కాబట్టి అది లేటరల్ స్ట్రెయిన్ అవుతుంది. సిగ్మా వై వల్ల ఎక్స్ డైరెక్షన్లో డెవలప్ అయింది కాబట్టి అది లేటరల్ స్ట్రెయిన్ అవుతుంది. సో స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ డ్యూ టు సిగ్మా వై. నెక్స్ట్ సిగ్మా జెడ్ వల్ల కూడా మనకి ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది కదా, సో అందుకనే మైనస్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ డ్యూ టు సిగ్మా జెడ్. సో ఇప్పుడు వీటికి ఫార్ములాస్ ఏంటో చూద్దాము. మనకి స్ట్రెయిన్కి ఫార్ములా ఏంటండి, ఈ ఫార్ములా ఏంటి, యంగ్స్ మాడ్యులస్ ఈ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ అన్నాం కదా. సో అప్పుడు యంగ్స్ మాడ్యులస్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో ఇప్పుడు స్ట్రెయిన్ ఏ విధంగా రాసుకోవచ్చు, సిగ్మా బై ఈ అని రాసుకోవచ్చు కదా, స్ట్రెయిన్కి ఫార్ములా సిగ్మా బై ఈ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫార్ములాని ఏ విధంగా రాస్తానంటే, స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ డ్యూ టు సిగ్మా ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో ఉన్న స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ అని రాసుకోవచ్చు కదా, రైట్. మైనస్ వై వల్ల ఎక్స్ డైరెక్షన్లో వచ్చిన స్ట్రెయిన్ కాబట్టి అది లేటరల్ స్ట్రెయిన్ అవుతుంది. లేటరల్ స్ట్రెయిన్కి ఫార్ములా ఏం చెప్పాను, మ్యూ ఈక్వల్స్ టు మైనస్ ఈఎల్ బై ఈ అని చెప్పాను కదా, ఆల్రెడీ నాకు మైనస్ వేస్తానండి, మైనస్ ఈఎల్ బై ఈ అని చెప్పాను. సో ఈఎల్ అంటే లేటరల్ స్ట్రెయిన్ కదండి, లేటరల్ స్ట్రెయిన్ ఈక్వల్స్ టు మైనస్ మ్యూ ఇంటూ ఈ. ఓకే, సో మైనస్ మ్యూ ఇంటూ ఈకి ఫార్ములా ఏంటి, మళ్ళీ ఈ అంటే నార్మల్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కదా, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్కి ఫార్ములా ఏంటి, స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్. సో ఏం రాసుకోవచ్చు, మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ రాసుకోవచ్చు కదండి. ఓకే, అలాగే స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ డ్యూ టు సిగ్మా జెడ్, దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అండి, జెడ్ వల్ల ఎక్స్ డైరెక్షన్లో వచ్చింది కదా లేటరల్ స్ట్రెయిన్ మైనస్ వస్తుంది. సో మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ అని రాసుకోవచ్చు కదా, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా వై ఈక్వల్ టు సిగ్మా జెడ్ ఈక్వల్ టు సిగ్మా అని అనుకున్నాను. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది, సేమ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉన్న స్ట్రెస్ యాక్ట్ చేస్తుంది 3 డైరెక్షన్స్లో అనుకున్నాను. సో అప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, సిగ్మా బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా బై ఈ. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, మ్యూ సిగ్మా బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూ అని రాసుకోవచ్చు కదా, సిగ్మా బై ఈ మ్యూ. ఈ సిగ్మా బై ఈని కామన్గా తీసేసానండి, ఇది ఒక మ్యూ ఉంది, ఇది ఒక మ్యూ, రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి 2 మ్యూ అవుతుంది. సో సిగ్మా బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూ అయ్యింది. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాను. నెక్స్ట్ది స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్. సో స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ ఏమవుతుందండి, అప్పుడు స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ డ్యూ టు సిగ్మా వై, స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ డ్యూ టు సిగ్మా ఎక్స్ మైనస్ స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ డ్యూ టు సిగ్మా జెడ్ రాస్తున్నాను. స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ ఈక్వల్స్ టు స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ డ్యూ టు, ఇలా రాస్తున్నాను మీకు అర్థం అవ్వాలని, డ్యూ టు సిగ్మా వై మైనస్ స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ డ్యూ టు సిగ్మా జెడ్, సిగ్మా ఎక్స్ వల్ల వచ్చిన సిగ్మా ఎక్స్ ద్వారా వై డైరెక్షన్లో డెవలప్ అయిన స్ట్రెయిన్ ఇది, అందుకని లేటరల్ అవుతుంది అది. అలాగే స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ డ్యూ టు సిగ్మా జెడ్, రైట్. సో ఇప్పుడు వై డైరెక్షన్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అవుతుంది కదా, సో సిగ్మా వై బై ఈ మైనస్ మ్యూ లేటరల్ స్ట్రెయిన్ కాబట్టి మ్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ. సో దీన్ని నేను సిగ్మాయే కదా, సిగ్మా ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు జెడ్ ఈక్వల్స్ టు సిగ్మా అన్నాను కదా. సో దీన్ని కూడా సేమ్ ఇదే ఫార్ములా వస్తుంది మనకి, సిగ్మా బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూ, ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. అండ్ సిగ్మా జెడ్ ఏమవుతుందండి, సేమ్ అవుతుంది. సిగ్మా జెడ్ ఏమవుతుంది, స్ట్రెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్ డ్యూ టు సిగ్మా జెడ్ మైనస్ స్ట్రెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్ డ్యూ టు సిగ్మా ఎక్స్ మైనస్ స్ట్రెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్ డ్యూ టు సిగ్మా వై. సేమ్ ఫార్ములా వస్తుంది మీకు, సేమ్ కదా సిగ్మా అని. సో సిగ్మా బై 1 మైనస్
2 మ్యూ 3 ఈక్వేషన్ అవుతుంది. మనకి స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్, స్ట్రెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్ మనకి మూడింటికి ఫార్ములా అనేది ఒకటే వచ్చింది. సిగ్మా బై 1 - 2 మ్యూ వచ్చింది. సో ఇప్పుడు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్కి ఫార్ములా ఏమవుతుందండి? ఓకే, సో ఇప్పుడు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్కి ఫార్ములా ఏమవుతుంది? ఈవి ఈక్వల్స్ టు ఎప్సిలాన్ వి ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ వి ప్లస్ ఎప్సిలాన్ జెడ్. సో ఎప్సిలాన్ ఎక్స్కి ఏం చెప్పాను? ఎప్సిలాన్ ఎక్స్, ఎప్సిలాన్ వైకి, ఎప్సిలాన్ జెడ్కి సేమ్ ఫార్ములా వచ్చింది కాబట్టి సిగ్మా బై 1 - 2 మ్యూ వచ్చింది కాబట్టి 3 టైమ్స్ కదా. సో అప్పుడు ఏమవుతుంది? దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3 సిగ్మా బై 1 - 2 మ్యూ అని రాసుకోవచ్చు, రైట్? అంతే కదండి. 3 సిగ్మా బై 1 - 2 మ్యూ. నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ ఎప్సిలాన్ వి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ని ఇటు పంపించేసి ఈని ఇటు తీసుకొచ్చానండి. సో అప్పుడు యంగ్స్ మాడ్యులస్ ఈ ఏమవుతుంది? 3 సిగ్మా బై ఎప్సిలాన్ వి ఇంటూ 1 - 2 మ్యూ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ సిగ్మా బై ఈవికి ఫార్ములా ఏంటి? కే, బల్క్ మాడ్యులస్ ఈక్వల్స్ టు సిగ్మా బై ఈవి అని ఆల్రెడీ చెప్పాను. సో అప్పుడు ఇది ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ ఈక్వల్స్ టు 3 ఇంటూ కే ఇంటూ 1 - 2 మ్యూ. ఇది ఒక రిలేషన్ అండి. ది రిలేషన్ బిట్వీన్ ఈ, కే అండ్ మ్యూ, ఈ మూడింటికి రిలేషను. ఓకే, దీన్ని నేను ఏ అనుకున్నాను. ఇది రిలేషన్ బిట్వీన్ దీస్ 3 అండి. సెకండ్ రిలేషన్ అండి, రిలేషన్ బిట్వీన్ ఈ యంగ్స్ మాడ్యులస్, జీ షియర్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అండ్ మ్యూ పాయిజన్స్ రేషియోకి రిలేషన్ ఏంటో చూద్దాము. దీనికోసం ఏం చేసేదంటే కన్సిడర్ అ క్యూబిక్ ఎలిమెంట్ ఏబిసిడి ఫిక్స్డ్ అట్ బాటమ్ ఫేస్ అండ్ సబ్జెక్టెడ్ టు షేరింగ్ ఫోర్స్ అట్ ద టాప్ ఫేస్. ఇది ఒక బ్లాక్ తీసుకున్నదండి ఏబిసిడి. ఈ బ్లాక్ తీసుకొని ఏబి ఫిక్స్ చేసేసాడు, సిడి దగ్గర మనకి షేరింగ్ ఫోర్స్ అనేది అప్లై చేశాడండి. ఓకే, ఈ షేరింగ్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందండి? ఈ ఆబ్జెక్ట్లో చేంజెస్ అనేవి వస్తాయి కదా. సో ఏమొస్తున్నాయో చెప్తున్నాడు. ద బ్లాక్ డిస్టార్ట్స్ టు ఎ న్యూ కాన్ఫిగరేషన్ ఫ్రమ్ ఏబిసిడి టు ఏబిసి డాష్ డి డాష్. సో ఈ షేరింగ్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏబిసిడిగా ఉన్న బ్లాక్ దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయ్యింది. ఏ విధంగా? ఏబిసి డాష్ డి డాష్ కింద చేంజ్ అయింది. నెక్స్ట్ ఏంటి? ద డయాగ్నల్ ఏసీ అలాంగేట్స్. ఇక్కడ ఈ బ్లాక్కి మనకి ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయండి? 2, ఏసీ ఒకటి, ఏడి ఒకటి. ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల పొజిషన్ చేంజ్ అయింది. అదేవిధంగా ఏసీ డయాగ్నల్ అనేది అలాంగేట్ అయ్యింది. బీడీ డయాగ్నల్ అనేది ఈ డయాగ్నల్ ఇది. బీడీ అంటే ఇలా వంగుతుంది కదా, సో ఇది కంప్రెస్ అవుతుంది, ఇది అలాంగేట్ అవుతుందండి. అంటే ఏసీలో టెన్సైల్ డెవలప్ అయింది, బీడీలో కంప్రెషన్ డెవలప్ అయింది. ఓకే, సో ఇప్పుడు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇన్ ద డయాగ్నల్ ఏసీలో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేశాడు. సో అందుకని ఏసీ స్ట్రెయిన్కి ఈ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఎప్సిలానే కదా డెనోట్ చేస్తాము. సో ఈక్వల్స్ టు జనరల్గా ఫార్ములా ఏంటండి స్ట్రెయిన్కి? చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్, రైట్? నేను నార్మల్గా రాస్తున్నాను, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఓకే, సో ఇప్పుడు చేంజ్ ఇన్ డైమెన్షన్ ఏమవుతుందండి? ఏసీ ఉన్న డయాగ్నలు ఏసీ డాష్ కింద చేంజ్ అయింది, రైట్? సో ఇప్పుడు దానికోసం ఏం చేశాడంటే ఏసీ డాష్కి ఒక డయాగ్నల్ని డ్రా చేసుకొని సి నుంచి ఒక పర్పెండిక్యులర్ని డ్రాప్ చేశాను. సో ఈ పాయింట్ ఈ అనుకున్నాను. ఓకే, సో ఈ పాయింట్ అనేది ఈ అనుకున్నాను. సో ఇప్పుడు ఏసీ ఈక్వల్స్ టు ఏఈ అండి. ఏసీ డయాగ్నల్ ఎంత ఉంటుందో ఏఈ అంతే ఉంటుంది. సో ఇప్పుడు చేంజ్ ఇన్ డైమెన్షన్ ఏమవుతుందండి? ఈసీ డాష్ అవుతుంది. ఓకే, ఒరిజినల్ డైమెన్షన్ ఏమవుతుందండి? ఏసీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి మనం? ఏసీ ఈక్వల్స్ టు ఏసీ డాష్ మైనస్ ఏసీ బై ఏసీ. ఓకే, అంటే ఏసీ డాష్ మైనస్ ఏసీ, అప్పుడు ఈసీ డాష్ వస్తుంది, చేంజ్ ఇన్ డైమెన్షన్ అది, బై ఒరిజినల్ డైమెన్షన్ ఏసీ రాసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఏసీ డాష్ మైనస్ ఏఈ బై
ఏసీ అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ ఏసీ ఎంత ఉంటుందో ఏఈ కూడా అంతే ఉంటుంది అని చెప్పాను. సో ఏసీ ఈక్వల్ టు ఏఈ, అందుకని ఇక్కడ ఏసీ డాష్, ఏసీ ప్లేస్లో ఏఈ వేసాను, బై ఏసీ అయింది. దీన్ని ఇంకొక విధంగా ఏం రాసుకోవచ్చండి, ఈసీ డాష్ బై ఏసీ. ఈసీ డాష్ అనేది ఇది, ఏసీ డాష్లో నుంచి ఏఈ తీసిస్తే ఏమవుతుందండి, ఈసీ డాషే కదా. సో ఈసీ డాష్ బై ఏఈ. ఇది స్ట్రెయిన్ ఇన్ డయాగ్నల్ ఏసీ అండి, ఈసీ డాష్ బై ఏసీ. దీన్ని ఇంకో విధంగా ఏం రాసుకోవచ్చు, ఈసీ డాష్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏసీని రాసుకొని దీన్ని నేను ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే ట్రయాంగిల్ ఈసీ డాష్ సి తీసుకున్నాను. ఈ సి డాష్ సి ఎక్కడున్నాయండి, ఇదిగోండి ఈ పోర్షన్లో ఉన్నాయి. ఈ ట్రయాంగిల్ని నేను తీసుకున్నాను. ఈ ట్రయాంగిల్ని తీసుకొని ఈ సి డాష్ సి ట్రయాంగిల్ని తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది 45 degrees అవుతుందండి, డయాగ్నల్ కదా. సో 45 degrees అవుతుంది. ఇప్పుడు cos 45ని ఏ విధంగా రాసుకోవచ్చు, నేను ఈ ట్రయాంగిల్ నుంచి cos 45 ఈక్వల్స్ టు cos థీటా ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ బై హైపోటేనియస్ కదా. సో ఎడ్జసెంట్ వచ్చి ఈసీ డాష్ అవుతుంది, హైపోటేనియస్ ఏమవుతుంది, సిసి డాష్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఈసీ డాష్ ఈక్వల్స్ టు సిసి డాష్ ఇంటూ cos 45 రాసుకోవచ్చు కదా. cos 45ని నేను 1/√2 రాసుకోవచ్చు కదా. cos 45 అంటే 1/√2. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ తీసుకున్నానండి, ట్రయాంగిల్ ఏసీబీ. ఇది 45 degrees, ఇది కూడా 45 degrees. ఏసీబీ అంటే ఏది చెప్పొచ్చండి, ఇది డయాగ్రామ్ కదా. ఈ డయాగ్రామ్లో ఏసీబీ ఈ ట్రయాంగిల్ని తీసుకున్నాను నేను. ఓకే, ఈ ట్రయాంగిల్ని తీసుకుంటే ట్రయాంగిల్ ఈ విధంగా కదా ఉంది, ఏసీబీ. ఇది 45 degrees అవుతుంది, ఎందుకంటే డయాగ్నల్ కదండి. ఇది 45 degrees అవుతుంది. సో ఇప్పుడు దీని నుంచి నేను cos 45 degrees ఏం రాసుకోవచ్చు, cos 45 degrees ఈక్వల్స్ టు బీసీ బై ఏసీ, రైట్. అంటే ఎడ్జసెంట్ బై హైపోటేనియస్. ఈ ఎడ్జసెంట్ ఇది అవుతుంది, హైపోటేనియస్ ఇది అవుతుంది. సో ఇప్పుడు ఏసీ ఈక్వల్స్ టు బీసీ ఈ cos 45 నేను ఇది తీసుకొచ్చేసానండి, బీసీ బై cos 45 degrees. సో ఏసీ ఈక్వల్స్ టు బీసీ బై cos 45 అంటే 1/√2 కదా. ఏసీ ఈక్వల్స్ టు ఈ √2 పైకి వెళ్తుంది కదా, √2 బీసీ అవుతుంది. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ది వచ్చి ఈసీ డాష్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఏసీ, సెకండ్ది వచ్చి ఈసీ డాష్ ఈక్వల్స్ టు సిసి డాష్ ఇంటూ 1/√2, థర్డ్ ఈక్వేషన్ వచ్చి ఏసీ ఈక్వల్స్ టు బీసీ ఇంటూ √2. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఈసీ డాష్ ఏసీ ఉన్నాయి కదండి, ఇక సెకండ్ ఈక్వేషన్లోకి ఈసీ డాష్ వచ్చింది, థర్డ్ ఈక్వేషన్లో ఏసీ వచ్చింది. అంటే సెకండ్ థర్డ్ ఈక్వేషన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. అంటే ఏం రాసుకోవచ్చు, సబ్స్టిట్యూట్ సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశాను. ఈక్వేషన్ 1 ఏంటి, ఈసీ డాష్ ఈక్వల్స్ టు స్ట్రెయిన్ ఎప్సిలాన్ ఇంటూ ఏసీ. ఈసీ డాష్ అంటే సెకండ్ ఈక్వేషన్లో సిసి డాష్ ఇంటూ 1/√2, సిసి డాష్ ఇంటూ 1/√2 ఈక్వల్ టు ఈ ఇంటూ ఏసీ అంటే బీసీ √2. ఓకే, సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, ఇప్పుడు నేను ఈ ఓన్లీ స్ట్రెయిన్ ఇటు ఉంచేసి ఎప్సిలాన్ ఇటు ఉంచేసి ఈ రెండింటిని తీసుకెళ్ళాను. సో ఏమవుతుంది, సిసి డాష్ బై బీసీ ఇంటూ 1/√2 ఈ √2 కూడా ఇటు వస్తుంది కదా. సో అప్పుడు ఈ ఈక్వల్స్ టు సిసి డాష్ బై 2BC అవుతుంది, అంతే కదండి. సిసి డాష్ బై 2BC అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఈ డయాగ్రామ్ కదండి, ఈ డయాగ్రామ్ చూస్తే ఏబిసిడి నుంచి
ఏబి సి డాష్ డి డాష్ కింద చేంజ్ అయిందని చెప్పాను కదా. ఎంత యాంగిల్ చేంజ్ అయిందంటే 5 యాంగిల్ చేంజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఏ ట్రయాంగిల్? సి డాష్ ట్రయాంగిల్ తీసుకున్నాను. సో సి డాష్ ట్రయాంగిల్ తీసుకొని ఈ డయాగ్రామ్ నేను యాస్టీజ్ ఇలా డ్రా చేసుకున్నానండి. బీసీసీ డాష్ని డ్రా చేసుకుంటే ఇప్పుడు దీనికి tan phi ఈక్వల్స్ టు ఏమవుతుందండి? tan phiని ఏ విధంగా రాసుకోవచ్చు? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కదా. ఆపోజిట్ ఏమవుతుంది ఇక్కడ? సి డాష్ అవుతుంది. ఎడ్జసెంట్ ఏమవుతుంది? బీసీ అవుతుంది. సో tan phi ఈక్వల్స్ టు సి డాష్ బై బీసీ అని రాసుకోవచ్చు. ఓకే, మనకి ఈక్వేషన్లో ఏమొచ్చిందండి? ఈక్వేషన్లో ఏమొచ్చింది? ఇది వచ్చింది కదండి, ఎప్సిలాన్ ఈక్వల్స్ టు సిసిడి బై 2bc వచ్చింది. ఇక్కడ నాకు tan phi ఈక్వల్స్ టు సిసి డాష్ బై బీసీ వచ్చి కదండి, నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో tan phi బై 2 అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏం చేశారంటే tan phi ఈక్వల్ టు 5 అని తీసేసుకున్నాడు. సో అప్పుడు ఎప్సిలాన్ ఏమవుతుందండి? 5/2 అవుతుంది. ఓకే, ఈ 5/2 అవుతున్నప్పుడు మనకి షియర్ మాడ్యులస్కి ఫార్ములా ఏంటి? షియర్ మాడ్యులస్ని జీతో డెనోట్ చేస్తాము. షియర్ మాడ్యులస్కి ఫార్ములా వచ్చి షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెస్ని టవ్ అనుకుంటాము. షియర్ స్ట్రెయిన్ ఈక్వల్స్ టు 5. ఆల్రెడీ ఇది ఈ యాంగిల్ అండి, ఎంత చేంజ్ అయిందో అది 5. ఓకే, సో ఇప్పుడు 5ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? టవ్ బై జీ అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ 5 ప్లేస్లో ఈ టవ్ బై జీని సబ్స్టిట్యూట్ చేశాను. సో స్ట్రెయిన్ ఈక్వల్స్ టు టవ్ బై 2z అవుతుంది. ఇది 4th ఈక్వేషన్ అనుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ స్ట్రెయిన్ ఇన్ ఏసీ డాష్. ఇందాక స్ట్రెయిన్ ఇన్ ఏసీ క్యాలిక్యులేట్ చేశాం కదా. స్ట్రెయిన్ ఇన్ ఏసీ డాష్. సో స్ట్రెయిన్ ఇన్ ఏసీ డాష్ ఏమవుతుంది? స్ట్రెయిన్ డ్యూ టు టెన్సైల్ స్ట్రెస్ ఇన్ ఏసీ మైనస్ స్ట్రెయిన్ డ్యూ టు కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ బీడీ. ఆల్రెడీ మీకు చెప్పానండి, ఈ విధంగా ఉన్న డయాగ్రామ్కి ఇలా షియర్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏసీలో మనకి టెన్సైల్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది, టెన్సైల్ స్ట్రెస్. బీడీలో కంప్రెసివ్ డెవలప్ అవుతుంది. ఆ రెండింటిని మైనస్ చేశాడు. స్ట్రెయిన్ ఇన్ ఏసీ డాష్ ఈక్వల్స్ టు. సో స్ట్రెయిన్కి ఫార్ములా ఏంటంటే మనకి జనరల్గా స్ట్రెస్కి ఫార్ములా ఏంటో చూద్దాం. యంగ్స్ మాడ్యులస్కి ఫార్ములా ఏంటంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా. స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో ఇక్కడ స్ట్రెస్ అనేది ఏంటి? మనం షియర్ స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈక్వల్స్ టు షియర్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే, సో ఇప్పుడు స్ట్రెయిన్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? షియర్ స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ అవుతుంది కదా. సో స్ట్రెయిన్ డ్యూ టు టెన్సైల్ స్ట్రెస్ ఇన్ ఏసీ ఏమవుతుంది? షియర్ స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ మైనస్ ఇదేంటండి, ఆపోజిట్ డైరెక్షన్లో డెవలప్ అయ్యేది ఏంటి? కంప్రెసివ్ అన్నాడు. సో అందుకని మైనస్ ఆఫ్ అవుతుంది. ఇది లేటరల్ అయినప్పుడు ఇది లాంగిట్యూడినల్ అంటే ఎలాంగేట్ అవుతుంది. లాంగిట్యూడినల్ అయినప్పుడు ఫోర్స్ డైరెక్షన్లో పెరుగుతుంది. సో అది లాంగిట్యూడినల్ అవుతుంది. ఈ బీడీ అనేది ఏంటి? ఇదిగోండి, ఇది ఏసీ అనేది ఫోర్స్ అప్లై చేసాం కదా, ఆ డైరెక్షన్లో పెరుగుతుంది కాబట్టి అది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అవుతుంది. ఈ బీడీ అనేది దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది లేటరల్ అవుతుంది. ఓకే, సో అందుకని మ్యూ యాడ్ చేస్తాం. మ్యూ ఇంటూ కంప్రెసివ్ కాబట్టి మైనస్ యాడ్ చేస్తాము. ఓకే, మైనస్ టవ్ బై ఈ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఈ రెండిట్లో టవ్ బై ఈ కామన్గా ఉంది. టవ్ బై ఈ ఈక్వల్స్ టు 1 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, 1 ప్లస్ మ్యూ అవుతుంది. ఇది 5th ఈక్వేషను. ఓకే, ఇది 5th ఈక్వేషన్. ఓకే, మనకి 4th ఈక్వేషన్ వచ్చి ఈ ఎప్సిలాన్ ఈక్వల్స్ టు టవ్ బై 2z అయ్యింది. 5th ఈక్వేషన్ ఎప్సిలాన్ ఈక్వల్స్ టు టవ్ బై ఈ ఇంటూ 1 ప్లస్ మ్యూ అవ్వింది. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుందామండి. అప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్స్ 4 and 5 ఈక్వేషన్స్ని ఈక్వల్ చేసుకుంటే ఏమవుతుంది? టవ్ బై 2z ఈక్వల్స్ టు టవ్ బై ఈ ఇంటూ 1 ప్లస్
మ్యూ అవుతుంది. ఈ తౌ క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు 2z = 1 + μ/e అవుతుందండి. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఈని అటు పంపించేసాను. ఓకే. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఈని అటు పంపించేసానండి. 2z ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఇది 1/2z ఇంటూ ఏమవుతుంది కదా, ఈ ఇటు వెళ్తే e = 2z × 1 + μ. ఇది రిలేషన్ అండి. యంగ్స్ మాడ్యులస్కి షియర్ మాడ్యులస్కి పాయిజన్స్ రేషియోకి వచ్చిన రిలేషన్. ఓకే, ఇది బి ఈక్వేషన్ అనుకున్నాను. ఫస్ట్ రిలేషన్ ఏమొచ్చిందంటే E = 3k × 1 - 2μ వచ్చింది. సెకండ్ రిలేషన్ E = 2z × 1 + μ వచ్చింది. ఇప్పుడు థర్డ్ రిలేషన్ చూద్దామండి. థర్డ్ రిలేషన్ దేనికంటే రిలేషన్ బిట్వీన్ యంగ్స్ మాడ్యులస్ E, బల్క్ మాడ్యులస్ K అండ్ షియర్ మాడ్యులస్ G. మనకి ఆల్రెడీ ఏ ఈక్వేషన్, బి ఈక్వేషన్, ఫస్ట్ రిలేషన్ నుంచి సెకండ్ రిలేషన్ నుంచి వచ్చిన ఈక్వేషన్స్ అండి. ఇది ఈకి, కేకి, మ్యూకి ఉన్న రిలేషన్ E = 3k × 1 - 2μ తీసుకున్నాను. అండ్ సెకండ్ రిలేషన్ వచ్చింది కదా యంగ్స్ మాడ్యులస్కి షియర్ మాడ్యులస్కి మ్యూకి ఉన్న రిలేషన్ వచ్చి E = 2z × 1 + μ. ఈ 2 రిలేషన్స్ యూజ్ చేసి థర్డ్ రిలేషన్ వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే E/3k = 1 - 2μ అని రాసుకోవచ్చు కదండి. ఓకే, సో ఇప్పుడు నేను E/3k ఇవన్నీ తీసుకొచ్చేసాను. -1 = -2μ అవుతుంది, రైట్. సో దీన్ని ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు కదా. 2μ = ఈ మైనస్ ఏమో ఇది ప్లస్ అయిపోతుంది, అప్పుడు ఇది మైనస్ అవుతుంది. 2μ = 1 - E/3k అని రాసుకోవచ్చు కదండి. సో అప్పుడు μ ఏ విధంగా రాసుకోవచ్చు, 1/2 × 1 - E/3k. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాను. ఇప్పుడు సెకండ్ రిలేషన్ చూద్దాము. సెకండ్ రిలేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు, E/2z మ్యూ టర్మ్స్లో తెచ్చుకోవాలి మొత్తం అన్నిని. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మ్యూ టర్మ్ అనేది లేదు చూడండి రిలేషన్లో. ఇప్పుడు ఈ మ్యూ టర్మ్లోకి తెచ్చుకుంటాం మొత్తం రిలేషన్ అంతా. ఓకే, సో E/2z -1ని తెచ్చుకుందాం. సో ఈ మ్యూ అవుతుంది. సో μ = E/2z - 1. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాము. ఓకే, ఈ రెండిట్లో μ ఉంది కదా, ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుందాము. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 చేస్తే ఏమవుతుంది, 1/2 1 - E/3k = ఈ ఈక్వేషన్ E/2z - 1. ఓకే, సో ఇప్పుడు ఏం చేశానంటే ఈ ఈక్వేషన్స్ని ఇంటూ 2తో మల్టిప్లై చేశానండి. 2తో మల్టిప్లై చేశాను. 2 × 2తో మల్టిప్లై చేసా. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, రైట్. అప్పుడు ఇది ఏం మిగులుతుంది, 1 - E/3k వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇదేమవుతుందంటే ఈ 2కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 2 × అవుతుంది. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇది క్యాన్సిల్ అవుతాయి కాబట్టి E/g -2 అని రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు ఈ -2ని తీసుకొచ్చేస్తాను. 1 + 2 = E/g ప్లస్ దీన్ని ఇటు వచ్చేస్తుంది E/3k. ఓకే, 1 + 2 ఏమవుతుంది, 3 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఏమవుతుంది, 3 × kg అవుతుంది కదా. సో ఇప్పుడు g ఒకటే ఈ టర్మ్ ఉంది కాబట్టి, g టర్మ్ ఒకటే ఉంది కాబట్టి 3k E అవుతుంది. ప్లస్ ఇందులో 3k ఉంది కాబట్టి g టర్మ్ లేదు కాబట్టి E × g అవుతుంది. ఈ రెండిట్లో కామన్గా E ఉంది కదా, E తీసేద్దాం. 3k + g/3kg. సో ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, 9 kg అవుతుంది. = E × 3k + g. సో ఇప్పుడు ఈ 3k + gని తీసుకొచ్చేద్దాం. సో అప్పుడు E ఏమవుద్ది, 9 9
ఏమవుతుందండి 9 kg/3k ప్లస్ g. ఇది ఈక్వేషన్ సి. ఇప్పుడు మనకి 3 రిలేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ రిలేషన్ ఉంటే E ఈక్వల్స్ టు 3k ఇంటూ 1 - 2μ. గుర్తుంచుకొని, చాలా ఇంపార్టెంట్. సెకండ్ రిలేషన్ ఏంటి? E ఈక్వల్స్ టు 2z ఇంటూ 1 + μ. థర్డ్ రిలేషన్ వచ్చి E ఈక్వల్స్ టు 9 kg/3k ప్లస్ g. ఇవేనండి, ఈ 3 రిలేషన్సేనండి మనకి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్కి ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.